బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్తే గురుగారు. సూర్యోస్మితల్లి. సీజన్ అన్సీజన్ చిన్న పెద్ద ఏది తేడాతమ్యం లేకుండా ఈజీగా జుట్టు రాలిపోతుంది, తెల్లబడిపోతుంది. అంటే ఇదివరకు ఎవరినైనా పలకరించాలంటే ముందు ఒకవేళ పెద్దవాళ్ళు అయితే ముందు హెయిర్ చెక్ చేసుకునే వాళ్ళం. కొంచెం తెల్లగా ఉంటే పర్లేదులే ఆంటీ అనొచ్చని హాయ్ ఆంటీ అనేవాళ్ళం. ఇప్పుడు అసలు ఎవరిని అనడానికి లేదు. నాకన్నా చిన్న వాళ్ళకి పిల్లలకి కూడా వచ్చేస్తుంది. ఎందుకంటారు, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము. ఎదుటి వ్యక్తి యొక్క వయోపరిమితిని నిర్ధారించేటువంటి కొలమానికంగా జుట్టు తయారైంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. మంచి ప్రశ్న. అంటే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ అవుతుంది. మనం ప్రేక్షకులని మోసగించడానికో చీట్ చేయడానికో మాట్లాడట్లేదు. తెల్ల జుట్టు ఊడిపోవడం ప్రధానమైనటువంటి. నాకు జుట్టు ఊడటం అనే ఆ సమస్య ఉండదు. కాకపోతే వైట్ హెయిర్ నాకు కూడా ఉంది. నేను ఆ ట్రయల్స్లోనే ఉన్నాను. కాకపోతే గర్వంగా చెప్పగలను ఏంటి అంటే, దీని మీద నేను ప్రయోగం చేయడంలో కొంచెం ముందంజలో ఉన్నాను. తెల్ల జుట్టుని మార్చడం అనే విషయంలో. అంటే నా దగ్గర ఎప్పుడో 1958 బుక్ ఒకటి ఉంది. 1958లోనే ఒక అమెరికన్ వెస్ట్రన్ రాసినటువంటి బుక్. అద్భుతమైనటువంటి పుస్తకం. అప్పట్లోనే అంటే 1960sలోనే తెల్ల జుట్టు మీద ఒక విప్లవం ఉంది. అంటే వయస్సు అంటే దాన్ని ఏమంటారు, ఆయుర్దాయాన్ని పెంచడం ఎంత అయితే అవసరమో తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడం కూడా అంతే అవసరం. బ్రతికినంత కాలం అంటే గర్వం అమ్మా, ఒక రకమైనటువంటి పొగరు అది. జుట్టు అనేది ఎవడైనా సరే ఇలా అంటాం కదా, అది స్టైల్ స్టేట్మెంట్. మనిషి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని పెంచేది జుట్టు. ఎప్పుడైనా అంటే ఇక్కడ రెండు సందర్భాలు, మనుషుల్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయి, జుట్టు ఊడిపోతుంది. ఇవి రెండు ఇంటర్లింక్. బోన్ అనే ఒక వ్యవస్థ మన శరీరంలో 12 వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఆ 12 వ్యవస్థల్లో బోన్ అనే వ్యవస్థకి సంబంధించినటువంటి రిలేషన్ ఉంది జుట్టుకి. ఇది అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపాల వల్ల అని మనం అనుకున్నాం ఇప్పటి వరకు. కానీ అంటే నేను వేదిక్ యూనివర్సిటీ స్కాలర్ని, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ స్కాలర్ని. ఇక్కడ నేను బిషక్ అంటే వైద్యుడిగా మారుతున్నాను, రూపాంతరం చెందుతున్నాను. భేషజం అనేది రోగం, క్షేత్రియం అనేది శరీరం. వేదం చెప్పినటువంటి పదాలు ఇవి. క్షేత్రియానికి ఏదైనా భేషజం వచ్చింది అంటే, భేషజ్యం వచ్చింది అంటే దానికి రీజన్ ఏంటంటే వంశపారంపర్యము. డయాబెటిక్ ఎలా అయితే వంశపారంపర్యం అయిందో, క్యాన్సర్ ఎలా అయితే వంశపారంపర్యం అయిందో, జుట్టు ఊరిపోవటం కానీ జుట్టు తెల్లబడటం కానీ వంశపారంపర్యంగా మన పెద్దలు చేసినటువంటి ఆహారపు అలవాట్లు వాటి వల్లే వచ్చింది అని రీసెంట్గా మేము కొన్ని మంత్రాలని డిరైవ్ చేసాం. అంటే వేదం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అనుదాత్త ఉదాత్త స్వరితాలుగా ఉచ్చరించడం మంత్రం, మనం అంటే దేవతా అర్చనకు వాడతారు దాన్ని ఇప్పుడున్నటువంటి. ఇక రెండవది ఏంటంటే అర్ధపాఠం. వేద మంత్రాన్ని డీకోడ్ చేయాలి. చాలా ఈజీగా ఏమి ఉండదు, ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది. అంటే ఒక విమానం ఎలా తయారు చేయాలనేది వేదంలో ఉంటుంది. ఆ మంత్రాన్ని బాగా డిరైవ్ చేసి ఒక 10 మంత్రాలు 15 మంత్రాలు డిరైవ్ చేస్తే దాంట్లో దానికి కావాల్సిన విడిభాగాలు ఎక్కడ ఉంటాయి, ఎలా తయారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఈ భేషజం క్షేత్రియానికి ఉన్నటువంటి రుగ్మతలలో కొన్ని దీర్ఘకాలికంగా వంశపారంపర్యంగా ఏమొస్తున్నాయి అన్నది చూసిన దాంట్లో మేము రీసెంట్గా ఐడెంటిఫై చేసాం. జుట్టు కూడా దాంట్లోనే భాగంగా ఉంది. క్యాన్సర్, ఇప్పుడు బోన్ మ్యారో క్యాన్సర్ వంశపారంపర్యంగానే రక్తం అక్కడ నుంచి వస్తుంది. దీన్ని మనం ఆ లెవెల్లోనే ట్రీట్ చేయాలి జుట్టుని కూడా. అంటే ఏదో ఆషామాషిగా ఏదో ఒక ప్యాకెట్ చింపి చేతిలో పోసుకుని రాసుకుంటే నల్లగా అవటం కాదు. అలాగే జుట్టు మొలిపించడం కూడా. పూర్వం మనకి ఏనుగు దంతాన్ని చూర్ణం చేసి దానిని బాల్ హెడ్ మీద రాస్తే జుట్టు వచ్చేసేది. అందుకనే యానిమల్ యాక్ట్ అయి పెట్టి దాన్ని అంటే అప్పట్లో అమ్మేవారంట. అవి అంటే వేద గ్రంథాల్లో చదివి అంటే కొన్ని కొమ్ములకి ఆ శక్తి ఉంది, అది బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు అది జరగట్లేదు. కానీ అందులో ఏముంది అనేది తెలుసుకుని దాన్ని మనం ప్రకృతి సహజంగా అంటే యానిమల్స్కి వాటికి మనం హామ్ కలగకుండా మనం దాన్ని ఎలా మార్చుకోవాలి అనే దాంట్లో చాలా రకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. నేను వెజిటేబుల్ థెరపీ అని గర్వంగా చెప్తాను. నేను లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మేకింగ్ వీడియోస్లో అనుకుంటాను చెప్పాను,
డిఎన్ఏని మార్చడానికి ఒక ప్రక్రియ చేస్తున్నాను. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు పూర్తిగా వెజిటేబుల్స్ మీదే ఉంటే ఆ అమ్మాయికి ఎలాంటి పిల్ల పుడుతుంది అనే దాని మీద చేశాను. నిన్నే డెలివరీ కూడా అయింది. 11/8/2026 మార్నింగ్ 8:26కి అమ్మాయి డెలివరీ అయింది. అంటే అమ్మాయికి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యకరమైనటువంటి అమ్మాయికి మనం బర్త్ ఇవ్వగలిగాం. రేపు పొద్దుట భవిష్యత్తులో అమ్మాయి హెయిర్ స్టైలు, స్కిన్, వాళ్ళ పూర్వీకులకి ఏమైనా ఉన్నాయా లేదా, ఈ అమ్మాయి ఆ జన్యువుల్లో అవి కనిపిస్తున్నాయా లేవో కూడా మనం చూడొచ్చు. అంటే కూరగాయలకి మన జన్యువుల్లో ఉన్నటువంటి ఆ లోపాలని, సెల్స్లో ఉన్నటువంటి ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి ఆ లోపాలను కూడా క్లియర్ చేసే కెపాసిటీ ఉంది. దానిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? పూర్తిగా తెల్లబడిపోయిన జుట్టు నల్లగా మారడానికి కనీసం ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది. మార్చొచ్చు ఉంది. అంటే ఆయుర్దాయాన్ని ఎలా అయితే ఇంప్రూవ్ చేయొచ్చు. చనిపోయిన వాళ్ళని బ్రతికించలేమేమో కానీ ఆయుష్ తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే మన జీవన విధానం. దాన్ని మనం అంటే భగవంతుడు 120 సంవత్సరాల ఆయుర్దాయం అంటారు. అంతే, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి ఆయుర్దాయం అనేది ఉంటుంది తప్ప కంపల్సరీ ఇలాగే 60లో చచ్చిపోవాలి, 30లో చచ్చిపోవాలని ఏమి ఉండదు. ప్రతి మనిషి కూడా తన సాధనతో తనకున్నటువంటి ఆయుష్ని ఎలా అయితే పెంచుకోవచ్చో, సాధనతో ఊడిపోయిన జుట్టుని మూలిపించుకోవచ్చు, తెల్లబడిపోయిన జుట్టుని నల్లగా కూడా మార్చుకోవచ్చు. జీవన విధానంలో మార్పు రావాలి. సో ఎలాంటి మార్పులు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందులో ప్రధానంగా అంటే ఇది కేవలం ఏదో ఒక యూట్యూబ్లో మనం ఏదో చెప్పేస్తే అయిపోయేది కాదు. దానికి చాలా సాధన అవసరం. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి 9 నెలలు నాతో ట్రావెల్ చేసి మేము చెప్పిన ఆ డైట్ వాడుతూ ఎలాంటి ఫోలిక్ యాసిడ్స్ అంటే సహజంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇచ్చేటువంటి మెడిసిన్స్ ఏమి కూడా పెద్దగా అవసరం లేకుండా అమ్మాయి కన్సీవ్ అయింది. 9 months కంప్లీట్ చేసుకుంది. నిన్న డెలివరీ అయింది వితౌట్ మెడిసిన్స్. అంటే డెలివరీ చేసింది డాక్టర్, హాస్పిటల్. ఆవిడ కూడా ఆ బేబీని చూసి మిరాకిల్ బేబీ అని ఆవిడ స్టేటస్లో పెట్టుకున్నారు. అంత అద్భుతంగా జరిగింది. దీంట్లో మనం ప్రధానంగా ఎముకల వ్యవస్థ అన్నాం. అంటే కాల్షియం చాలా అవసరం. బోన్లో ఏం జరుగుతుంది? ఎముకల్లో బోన్ మ్యారో ఉంటుంది, బ్లడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. అంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్ కావాలి. జుట్టు బాగుండాలి అంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్ ఉండాలి, క్వాలిటీ ఆఫ్ కాల్షియం ఉండాలి. అంటే మనకు బయట మార్కెట్లో కాల్షియం సప్లిమెంట్లు తీసేసుకుంటున్నారు, అలాగే బి కాంప్లెక్స్కి సంబంధించిన సప్లిమెంట్లు తీసుకుంటున్నారు. ఇవి కాదు, ఇవి న్యాచురల్ కాదు. సహజ సిద్ధంగా నీ శరీరం తయారు చేసినవి మాత్రమే నీ గోర్లు పెరగటానికి కానీ జుట్టు పెరగటానికి కానీ ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మనం వాడే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా యాక్చువల్గా అవి మనం చూసినట్టు ఉండవంట కదా ఇంతకుముందు. అంటే మన పూర్వీకులు దాన్ని రూపాంతరం చేసి దీన్ని టొమాటో ఇది ఈ షేపు అని, ఇప్పుడు లేకపోతే పొటాటో ఇది ఈ షేప్ అని, టమాటా కానీ దుంపలు కానీ అలా వచ్చాయని, యాక్చువల్ జీన్ వేరే ఉందని నేను చూశాను, అక్కడ చదివాను. అంటే మనకి అంటే వేదం ప్రమాణంగా తీసుకుని గ్రంథాలను స్టడీ చేసినప్పుడు వాటి రూపాంతరం చెందించగలిగాం. టమాటాకు ఒక షేప్ తీసుకురావడానికి ఇప్పుడు దాంట్లో కూడా షేపులు మారుస్తున్నారు. ప్లాస్టిక్ వేవో పెడితే మోల్డ్స్ పెడితే దాంట్లో అది షేప్ మారుతుంది. కానీ దాని ఒరిజినల్ డిఎన్ఏ ఏదైతే ఉందో అది దాని సీడ్లో ఉంటుంది. దాన్ని ఎవరు మనం మార్చలేము. మొక్కని మళ్ళీ ఫలదీకరణం చెందించి మారుస్తున్నారు, కానీ ఆ ఒరిజినల్ ఏదైతే డిఎన్ఏ ఉందో అవి ఆ సీడ్స్లో ఉన్నాయి. ఒకవేళ అలా జరిగి మరిచిపోయినటువంటి చెదిరిగిపోయినటువంటి ఆ జ్ఞాపకాలని, డిఎన్ఏ ఆ విత్తనాల తాలూకు జ్ఞాపకాలను మళ్ళీ మనం పునరుద్ధరించడానికి మళ్ళీ కూరగాయల్లోనే అద్భుతమైనటువంటి కూరగాయలు ఉన్నాయి. ఆ కూరగాయని దీనికి ఎరువుగా ఉపయోగించడం ద్వారా చెరిగిపోయిన ఆ పాత జ్ఞాపకాలను మళ్ళీ అంటే మనం డిలీట్ అయిపోయిన వాటిని ఎలా అయితే రికవరీ చేస్తామో అలా డిఎన్ఏని కూడా మార్చవచ్చు కాయగూరల వైద్యంతో. రేపు మేము ఆశ్వీజ మాసంలో ఒక యజ్ఞం చేస్తున్నాం, క్షేత్రీయ భైషజ్య మహాయజ్ఞం చేస్తున్నాం. ఇది అమావాస్య నుంచి పౌర్ణమి వరకు. అంటే డిఎన్ఏలో మార్పులు తీసుకురావడానికి ఇది ఒక టెస్ట్. యూనివర్సిటీ నుంచి మేము డెరైవ్ చేసే ఉన్నాం కదా, ఒక 7 మంత్రాస్ మా గురువుగారు వెంకటాచాగంటి గారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ నిర్వహిస్తున్నటువంటి యజ్ఞం. డిఎన్ఏలో మార్పుని తీసుకురావడం ఎలా, వంశపారంపర్యంగా వస్తున్నటువంటి రోగాలను సమూలంగా మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా కర్మల్ని అక్కడతోటే నిర్మూలించేటువంటి యజ్ఞం తలపెట్టాం. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 26 పౌర్ణమి వరకు. అంటే అవి మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం తేలికగా మనం మాట్లాడుకోవడానికి ఎందుకంటే చూసేవాళ్ళకి ఎంతో కొంత లాభం. అంటే మన దాకా రాలేకపోయినా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా శాకాహారాన్ని తీసుకోండి. సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే మన శరీరానికి పడుతుంది. మనం జీవహింస అంటే వీడిని హింసించటం, ఒక కోడినో మేకనో హింసించడం తర్వాత విషయం. అది తిన్న తర్వాత దాన్ని పచనం చేయడానికి ఈ జీవుడు పడే ఇబ్బందే జీవహింస. కట్ చేయడం ద్వారా అది అలాగే వస్తుంది, గెజ కొట్టుకుంటుంది, అదంతా వేరే విషయం. డెడ్ సెల్, మృత కణాలని లోపలేస్తున్నాం,
ఆల్రెడీ మన బాడీలో కొన్ని సెల్స్ డెడ్ అవుతున్నాయి, దానికి మళ్ళీ ఇంకొంచెం ఓవర్లోడ్ వేస్తున్నాం. అంటే ఏదో ప్రోటీన్ దొరుకుతుంది, బి కాంప్లెక్స్ దొరుకుతుంది మీట్లో అని వేయటం మానేయండి. ఫస్ట్ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోండి. చాలా పెద్ద రీసెర్చ్లు జరిగినాయి మొన్న, అప్పుడు ఇప్పుడు 1960లోనే ఆ బుక్ నా దగ్గర ఉంది, ఆ రిఫరెన్స్లు ఉన్నాయి. పేపర్ కూడా గాల్లో గెలిచిపోయేంత రేంజ్లోనే అవి, అంటే అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. అందుకని ఏంటంటే మనకి ఇప్పుడు బోన్కి కావాల్సింది క్వాలిటీ ఆఫ్ కాల్షియం. ఎక్కడ దొరుకుతుంది క్వాలిటీ ఆఫ్ కాల్షియం? ఏముంది? సోర్సెస్ న్యాచురల్లే, ఆర్టిఫిషియల్ సింథటిక్స్ కాదు, మెడిసిన్స్ కాదు, న్యాచురల్గా కాల్షియం ఎందులో దొరుకుతుంది అంటే స్వచ్ఛమైనటువంటి ఆవు పాలల్లో దొరుకుతుంది. ఆవు లేదు, మళ్ళీ మనం కావాల్సింది మనం బాగుండాలి, నిజంగా మీ తలపోకూర బాగుండాలి, హెడ్ బాగుండాలి అంటే మనం మళ్ళీ తిరిగి ఆవుని తెచ్చుకోవాలి. లేదు, ప్రస్తుతం ఉన్నంత వరకు మనం బర్రె పాలనైనా గేదె పాలనైనా వాడుకోవచ్చు. జుట్టుకు సంబంధించి అత్యుత్తమంగా పనిచేస్తున్నాయి కొన్ని గ్రంథాలు చెప్పినవి మేకపాలు పనిచేస్తున్నాయి. ఎందుకంటే మేకకి బాడీ మీద హెయిర్ ఎక్కువ ఉంటుంది, అంటే దానికి కావాల్సిన ఆ కాల్షియం. ఎందుకంటే అది కొండల మీద కూడా ఎంత పైనుంచి పడినా దాని బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా అంటే మూమెంటబుల్ బాగుంటాయి, చిన్న ఎడ్జ్లో కూడా నలవగలుగుతుంది, అంటే కాల్షియం బాగుంటుంది. గుడ్ కాల్షియం కేవలం నీ బాడీని నిలబెట్టడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మంది పడిపోతుంటారు, వంగిపోతుంటారు. దీనికి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ కాల్షియం లేదు. అంటే మనకి క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్. ఈ ఐరన్ కాల్షియం మీద డిపెండ్ అయి ఉంటుంది, విటమిన్ డి మీద కాల్షియం డిపెండ్ అయి ఉంటుంది. సన్ చూస్తున్నాం మనం ఎక్కడైనా, ఇవన్నీ మనం మార్పు చేసుకోవాల్సినవి. ఇవి చేసుకుంటే అద్భుతమైనటువంటి హెయిర్, అంటే నేను చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాను. నాకు ఇప్పుడు మందు దొరికింది, అందుకనే కదా ఇప్పుడు మనం ట్రయల్స్ మొదలు పెట్టాం, క్లినికల్ స్టడీస్ మొదలు పెట్టాం. మా దాకా ఎప్పుడు వస్తుంది గురుగారు? నేను అక్టోబర్లో చేస్తున్నాం యూనివర్సిటీ నుంచి. అయిపోయిన వెంటనే ఆ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసి మనం అనౌన్స్ చేస్తారు. మెడిసిన్స్ కూడా మార్కెట్లోకి వస్తాయి. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి అలోపతి వైద్యం వాళ్ళతోటే మనం టైఅప్ అవ్వాలి, ఎందుకంటే ఇవి పెద్ద లెవెల్లో చేయాలి. అందుకని చెప్పేసి వాళ్ళతో టైఅప్ అవుతుంది మా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ డాక్టర్ వెంకట్ చాగంటి గారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. త్వరలోనే వస్తుంది మార్కెట్లోకి. కొద్దిగా మేము ఇదంతా ప్రాక్టీస్ చేయడానికి 6 నెలలు పట్టింది. క్లినికల్ స్టడీస్ అవ్వడానికి, ల్యాబ్ రిపోర్ట్స్ అవి రావడానికి ఇంకొక 6 నెలలు పడుతుంది. ఆల్మోస్ట్ 2027 కల్లా మనం మార్కెట్లోకి రావచ్చు. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే మంచి కాల్షియం దేంట్లో దొరుకుతుందంటే నువ్వుల్లో బాగా దొరుకుతుంది, అలాగే అంటే ఆకుకూరలో కూడా బాగానే కాల్షియం దొరుకుతుంది, అవి చూసుకోండి. వెల్లుల్లి కూడా అంటారు, తులసాకులు వెల్లుల్లి కూడా అంటారు గురుగారు. అదే అంటే కాల్షియం భాండాగారం కాదు, కాల్షియం బాగా ఎక్కువ దొరికేది మనకి నువ్వుల్లోనే, అలాగే కొబ్బరి, అలాగే దాంతోపాటు ఐరన్ కావాలి, బెల్లం, జాగరి, మంచి బెల్లాన్ని, నల్ల బెల్లాన్ని, కలర్గా ఉన్న బెల్లాన్ని కాదు, నల్ల బెల్లాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కర్డ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే పులిసినటువంటి పదార్థాలు, ఫర్మెంటెడ్ పదార్థాల్లో మనకు ఆ ఈస్ట్ దొరుకుతుంది, దాంట్లో బి కాంప్లెక్స్ ఫ్యామిలీ ఎక్కువగా ఉంటుంది. నేను రీసెంట్గా గ్రేప్స్ని ఫర్మెంటేషన్ చేసి హెయిర్కి అప్లై చేసి చూసాను. హై క్లెన్జర్, అది చాలా అద్భుతంగా ఉపయోగపడింది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. ఎందుకంటే బాడీ ఎసిడిక్ నేచర్ వల్ల యాసిడ్స్ పెరిగి చుండ్రు వస్తుంది, దాన్ని క్లీన్ చేయడం చాలా అద్భుతంగా ఉపయోగపడింది గ్రేప్స్. దాంట్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, హైగా ఉంటుంది. మామూలుగానే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, కొంచెం పర్మెంటెడ్ అయింది కాబట్టి, అంటే కొన్ని కాంబినేషన్స్ కలపడం వల్ల ఇంకొంచెం బాగా ఉపయోగపడింది. చాలా మంది బీర్తో స్నానం చేస్తారు, హెడ్ బాత్ చేస్తారు, అది చాలా అద్భుతంగా, అంటే ఆక్సిజన్ ఫోర్స్ పెరుగుద్ది. ఇలాంటివన్నీ కొన్ని ప్రయోగాలు మనకి. అంటే ఇప్పుడు షాంపూలు వచ్చినాయి, కానీ పూర్వం ఏం చేసేవారు అంటే కుంకుడుకాయలని దంచి ముందు రోజే మందారాకులు, మెంతులు వేసి ఉంచేవారు. నెక్స్ట్ డేకి అది బాగా పర్మనెంట్ అయ్యేది, దాంట్లో గుడ్ బ్యాక్టీరియా కూడా జాయిన్ అయ్యి మనకి హెయిర్కి కావాల్సినటువంటి ఆ పోషకాలన్నీ అందేవి. ఇప్పుడు టైం ఎక్కడ ఉందమ్మా మరి. కానీ ఈ జుట్టు కావాలి అనుకుంటే ఇవన్నీ మనం చెయ్యాలి, కొంత సమయం కేటాయించాలి. కొంచెం సింప్లిఫై చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే 1 సంవత్సరం అయితే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్ నుంచి ఒక మంచి మెడిసిన్ కూడా వస్తుంది. సో అప్పటి వరకు మాత్రం ముందు ఒక పద్ధతి పాటించాలి, లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సిందే. ఈజీగా రమ్మంటే అంత ఏఐ కాదు కదా, బాడీ కదా, వర్కౌట్ చేయాల్సిందే. ధన్యవాదాలు గురుగారు. సూర్యస్మితల్లి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.